హాయ్ అండి, వెల్కమ్ టు తోట రుచులు. ఇవాళ కర్రీ పాయింట్ లేదు కాబట్టి ఇవాళ ఇంట్లో పని కంప్లీట్ చేసేద్దామని మార్నింగే పిల్లలతో మిల్లెట్స్ అన్నీ తెప్పించేసుకున్నాను. అరికెలు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ తెప్పించేసి క్లీన్ చేసేసి ఎండలో ఎండబెట్టేశాను. అవి అయిపోయినాక పిండి కూడా పట్టించేసానండి. మార్నింగే ఎండబెట్టేశాను కదా, ఎండకి శుభ్రంగా ఎండిపోయాయి. లోపల ఈవినింగ్ రానే వచ్చేసింది. పిల్లలేమో చపాతీ చేయమన్నారు. ఇంకా పిండి కలిపేసి దానికి కాంబినేషన్గా ఎగ్ పొరటు చేసుకుందామని ఆ కర్రీకి కూడా ఉల్లిపాయలన్నీ కట్ చేసేసి చేసుకుంటున్నాను అండి. ఇలాగ కానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుండిద్ది ఎగ్ పొరటు. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి అవి వేగినాక కొంచెం టమాటా వేయాలి. ఒక 2-3 టమాటా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం వేసుకొని నెక్స్ట్ గుడ్లు పగలగొట్టుకోవాలి. గుడ్లు పగలగొట్టంగానే ఎమ్మటే కలిపేయకూడదండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అయినా కలిపితే చక్కగా ముక్కలు ముక్కలుగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకో పక్క చపాతీ కూడా రెడీ చేసేస్తున్నా. ఈరోజు మాకు ఇదేనండి డిన్నరు. మార్నింగ్ హెల్తీతో స్టార్ట్ చేసి ఈవినింగ్ స్పైసీగా డిన్నర్తో కంప్లీట్ చేస్తామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ అండి మా వీడియో లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సండే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. హ్యాపీ సండే అందరికీ.